చిత్తూరు జిల్లా నగరి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్నటువంటి రెండు కార్లు ఒకదాన్నొకటి ఢీకొట్టాయి. దీంతో ముగ్గురు మరణించారు, మరో ముగ్గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. తిరుచానూరుకు సంబంధించినటువంటి తిరుచునారు నుంచి తిరుత్తని వైపుగా వెళ్తున్నటువంటి కారు, చెన్నై నుంచి తిరుమల వైపుగా వస్తున్నటువంటి మరో కారు ఒకదాన్నొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి. అయితే మృతులను తిరుచానూరుకు చెందినటువంటి వారిగా గుర్తించారు. బాధితులు తిరుచానూరు పద్మావతి ఆలయంలో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఒక వాహనమేమో చెన్నై నుంచి తిరుమల వైపుగా వెళ్తోంది, ఇంకో వాహనం తిరుచానూరు నుంచి తిరుత్తని వైపుగా వెళ్తోంది. అయితే రెండు కార్లు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ముగ్గురు మరణించారు. ఈ సంఘటనలో మరో ముగ్గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే తిరుచానూరుకు సంబంధించినటువంటి పద్మావతి ఆలయంలో కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళే ఈ కారులో వస్తున్నారు. సో మృతులని తిరుచానూరుకు సంబంధించిన వారిగా గుర్తించారు. సో సంఘటన మనం చూస్తున్న విజువల్స్లో ఎదురెదురుగా ఆ కార్లు ఢీకొనడంతో ఆ కార్ల సిచ్యువేషన్ ఎలా ఉందో చూస్తున్నాం. ముంగడు కంప్లీట్గా కార్ అంతా నుజ్జు అయిపోయింది. తమిళనాడు రిజిస్ట్రేషన్ TN11H2740. ఇది తిరుచానూరు నుంచి తిరుత్తని వైపుగా వస్తున్నటువంటి కార్, ఇంకొకటి చెన్నై నుంచి తిరుమల వైపుగా వెళ్తోంది. సో రెండు కార్లు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ముందు భాగం కంప్లీట్గా కనీసం అది కారేనా అన్న చందంగా మారిపోయింది పరిస్థితి. సో ముందు భాగం పూర్తిగా నుజ్జవడం, ఆ తర్వాత మరోవైపుగా ఎదురుగా వచ్చేటువంటి వాహనం కూడా పూర్తిగా నుజ్జు అయిపోయింది. ముందు ఇంజన్ భాగం పూర్తిగా చెడిపోయింది. ముందు రెండు టైర్లు కూడా విడిపోయాయి, డోర్లు అన్నీ కూడా పగిలిపోయాయి. సో రైట్ సైడ్లో మీరు చూస్తున్నారు ఆ కారుకి సంబంధించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అది. సో లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, అక్కడ చనిపోయిన వారు ఎవరు అన్నప్పుడు అక్కడ ఒక ఆధారం లభించింది. అది ఆ రైట్ సైడ్లో కనిపించినటువంటి పేపర్. సో ఒక్కసారి ఆ సంఘటన నుంచి ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది అక్కడ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది. సో ఎదురెదురుగా వస్తున్నటువంటి వాహనాలు ఢీకొన్నాయంటే అతివేగమే ఈ ప్రమాదానికి కారణమై ఉంటుంది. అయితే ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్నటువంటి ఆ ఫోటో ఏదైతే ఉందో అది లెర్నింగ్ లైసెన్స్, అంటే ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడు. లెర్నింగ్ లైసెన్స్ టెస్ట్ సంబంధించిన డాక్యుమెంట్ అది. సో అతివేగమే ప్రమాదానికి గల కారణం మరి. సో ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు అక్కడికి సంఘటనా స్థలానికి చేరుకొని ఆ మృతులందరినీ కూడా గుర్తించే ప్రయత్నం చేశారు. అంతా కూడా తిరుచానూరుకు సంబంధించిన వారిగా గుర్తించారు. పద్మావతి ఆలయంలో కార్మికులుగా పనిచేస్తున్నారట. మరి మరోవైపున వారు ఎవరో చూద్దాం. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు. సురేష్, సో ఈ సంఘటనలో రెండు కార్లు ఉన్నాయి. ఈ కారులో ఎంతమంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు? ఈ కారులో వచ్చేటువంటి వారి దాంట్లో ఇప్పుడు మరణించినటువంటి ముగ్గురు కూడా ఏ కారులో ఉన్నారు? వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారు? ఈ సంఘటన ఏ సమయానికి జరిగింది? మనోజ్, ఈ యొక్క సంగతి ఏదైతే రోడ్డు ప్రమాదం ఉన్నది ఇవాళ ఉదయం జరిగింది. నగిరి నియోజకవర్గం సమీపంలోని తడుకుపేట అనే గ్రామం వద్ద ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది. అయితే తిరుపతి నుంచి తిరుత్తనికి ఆలయానికి వెళ్తున్నారు తిరుపతి చెందినటువంటి వారు. వీళ్ళు ఒక కారులో వెళ్తున్నారు. ఆపోజిట్ నుంచి ఏదైతే తమిళనాడు నుంచి తిరుపతి వైపు వస్తున్నటువంటి మరొక కారు, రెండు కూడా ఒకదానికి ఒకటి నేరుగా ఢీకొనడంతో ఈ స్థాయి ప్రమాదం అక్కడ చోటు చేసుకుంది. రెండు కూడా నేరుగా గుద్దుకోవడంతో తీవ్ర స్థాయిలో ఆ యొక్క ప్రమాదం కూడా మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ముందు భాగం అంతా కూడా కార్లు నుజ్జు అయినటువంటి పరిస్థితి ఉంది. తిరుపతి నుంచి వెళ్తున్నటువంటి వాహనంలో మొత్తం నలుగురు ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళు ముగ్గురు ఆ స్పాట్ లోనే మరణించినట్టుగా కూడా తెలుస్తుంది. దానిలో ఇద్దరు మాత్రం కార్మికులు ఏదైతే పోర్టు తిరుచానూరు అమ్మవారి ఆలయంలో పోర్టులో పనిచేసేటువంటి కార్మికులుగా కూడా పోలీసులు గుర్తించారు. వీళ్ళు గాయపడిన వారినంతా కూడా తిరుపతి రోయ్ హాస్పిటల్ కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. అంటే మనం ఒకసారి ప్రమాదం జరిగినటువంటి ఆ రోడ్డు ఒకసారి పరిశీలించినట్లయితే కొంత ఆడ కన్స్ట్రక్షన్ ఏదో వర్క్ కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి తోడు ఒక అతివేగంతో ఇద్దరు కూడా పూర్తిగా వేగంతో వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎదురుకెదురుగా ఢీకొనడంతో ఈ స్థాయిలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆపోజిట్ లో వస్తున్నట్టు తమిళనాడు చెందినటువంటి వారికి కూడా తీవ్ర స్థాయిలో గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా పోలీసులు అక్కడికి చేరుకుని అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కి తరలించినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా వారి వివరాలు మాత్రం తమిళనాడు చెందినటువంటి వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తిరుపతి చెందినటువంటి వీళ్ళ ఇద్దరు మాత్రం వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఏదైతే స్పాట్ లో ఆధార్ కార్డు దొరకడంతో గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క జరిగినటువంటి సంఘటన పట్ల మాత్రం గమనిస్తే పూర్తి స్థాయిలో అతివేగం, అందులోనూ ఆ రోడ్డు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వాళ్ళిద్దరు కూడా నిదానంగా రాకపోవడంతో రెండు వెహికల్ కూడా ఇది ఒకటి రైట్ అండ్ లెఫ్ట్ పోకుండా వేగంలో ఆ టెన్షన్ లో డ్రైవింగ్ ఇద్దరు కూడా ఒక్కసారిగా గందరగోళానికి గురై నేరుగా ఢీకొట్టడంతో ఈ యొక్క ప్రమాదం కూడా జరిగినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో ఈ యొక్క కేసు సంబంధించి కూడా దర్యాప్తు సాగిస్తున్నారు. రైట్, ఈ సంఘటనలో అసలు ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటి? ఎదురెదురుగా వస్తున్నాయంటే అది ఒక హైవే. ఆ హైవేలో మధ్యలో డివైడర్ దాటేసుకొని వచ్చిందా ఒక కారు? దాటుకొని ఏదైతే అక్కడ వర్క్ జరుగుతుంది
ఆ వర్క్ జరిగేటువంటి క్రమంలోనే ఒక్కసారిగా ఆ యొక్క ఏదైతే చిన్నపాటి గుంతం తప్పించేందుకు ప్రయత్నించినట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తిగా మాత్రం ఏదైతే కారు వేగాన్ని కూడా నియంత్రించలేకపోవడం కూడా ఈ యొక్క ప్రమాదానికి ముఖ్య కారణం కూడా మనం భావించాలి. ఈ నేపథ్యంలోనే ఎదురుగా వస్తున్నటువంటి కారును కూడా ఢీకొన్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఆ యొక్క ఒక్కసారిగా ఆ తప్పించేటువంటి క్రమంలో టెన్షన్ పడడం, అదే రకంగా నియంత్రణ చేయలేకపోవడం, ఆ స్పీడ్ ని కూడా నియంత్రణ చేయలేకపోవడంతో ఈ యొక్క ప్రమాదం కూడా కారణం అని భావించాలి. రైట్, అంటే ఇన్సిడెంట్ లో ప్రధానంగా ఫస్ట్ ఓవర్ స్పీడింగ్ లో ఉండి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిన కార్ తమిళనాడు నుంచి తిరుమల వైపుగా వస్తున్న కారే, రైట్? ఎస్, అవును. ఆ వైపు నుంచి వస్తున్నటువంటి కారే ఈ యొక్క డ్రైవింగ్ పూర్తిగా రైట్ సైడ్ కి వచ్చి ఈ ఎదురుగా తిరుపతి నుంచి వెళ్తున్నటువంటి కారు ఏదైతే వస్తుందో దాన్ని ఢీకొన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సురేష్. సో మొత్తంగా ఈ ఇన్సిడెంట్ లో 3 మరణించారు. తమిళనాడు నుంచి తిరుమల వైపుగా ఒక కారు వస్తోంది, ఇంకో కారు తిరుచనూరు నుంచి తిరుత్తని వైపుగా వెళ్తోంది. సో తమిళనాడు నుంచి తిరుపతి వైపుగా వచ్చేటువంటి ఈ కారు అతివేగంగా వచ్చి డివైడర్ని దాటేసుకొని మరి అవతల వైపుగా తనంతట తాను వెళ్తున్న కారుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 కార్లు నుజ్జునుజ్జైపోయాయి. మనం ఫస్ట్ కారులో ఆ విజువల్స్ ఫస్ట్ బాక్స్లో చూస్తుంటే ఆ ప్రమాద తీవ్రత ఎలా ఉందో అర్థమవుతుంది. అసలు అది కారేనా? ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జైపోయి ఏకంగా వెనకాల 2 టైర్లు మిగిలినాయి, ముందు 2 టైర్లు మొత్తం అక్కడ విరిగిపోయాయి. అసలు కనీసం కారు అనేటువంటి ఆనవాళ్ళు కూడా లేవు. ఇంకోవైపుగా రైట్ సైడ్ విజువల్లో కనబడుతున్న కారులో ఏకంగా అదొక వ్యాగనార్ అండ్ ఇంకో కారు స్విఫ్ట్ డిజైర్. సో 2 కార్లు కూడా ఈ ప్రమాదానికి గురయ్యాయి. సో వ్యాగనార్ కార్ కంప్లీట్గా ముందు భాగం ఏకంగా ముందు 2 సీట్లు కనిపించకుండా పోయాయి. ఇక వెనకాల 2 సీట్లు మాత్రం అవి కూడా పైకి లేచి ఉన్నాయి. సో ఈ ప్రమాద తీవ్రత ఎంతలా ఉందనేది ఇక్కడ విజువల్ చూస్తే అర్థమవుతోంది. సో ఈ సంఘటనలో 3 మరణించారు. సో ఎంతటి వేగంగా వస్తుందో చూస్తున్నాము. సో తెల్లవారుజామున అర్ధరాత్రి సమయాల్లో ఇప్పుడు ఈ సీజన్లో వింటర్ సీజన్లో వేరే కనుక ప్రయాణికులు ప్రయాణం చేయాలనుకుంటే తగు జాగ్రత్తలు తీసుకోండి, స్లోగా వెళ్ళండి. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటేనే మీరు వెళ్ళగడానికి కొంత సేఫ్గా మీ డెస్టినేషన్ చేరగలుగుతారు. లేదు అనుకుంటే కనుక అది పొగమంచు, చలి తీవ్రత ఇవన్నీ కలగలిపి పెద్ద ప్రమాదానికి వాటిల్లే అవకాశం ఉంది. ఇక నైట్ టైంలో రోడ్లు ఖాళీగా ఉన్నాయని చెప్పి యాక్సలరేటర్ పైన డైరెక్ట్గా కాలు పెట్టి నొక్కి పెడితే అది డైరెక్ట్గా మీకు రూటు మీ డెస్టినేషన్ వైపు కాకుండా యమలోకం వైపుగా వెళ్తూ ఉంటుంది. సో మీరు ఎవరైనా యాక్సిలేటర్పై అంత గట్టిగా నొక్కి పెడుతున్నారంటే మీరు రూట్ డైవర్ట్ అవుతుందని మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ బీ కేర్ఫుల్, కొంత వేగాన్ని తగ్గించండి, ఇటువంటి ప్రమాదాలను అరికట్టండి. సో ఈ ఇన్సిడెంట్లో నగర్ దగ్గర జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్లో 3 మరణించారు, మరో 3కి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. ఇంకా జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా? శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. చెల్లెమ్మా, శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా, వెంటనే తెచ్చుకో. శాస్త్రి బామ్ 5 రూపాయల్లో అద్భుతం.